నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ కు ఇంకా సవాళ్లు పెరిగాయి. ఎయిర్ బేస్లు ధ్వంసం చేసి పాక్ డ్రోన్లను ఆకాశంలోనే పేల్చేసిన ఆ కీలక సమయంలో శత్రు దేశాలకు కీలక సాయం చేసింది చైనా. ఇప్పుడు ఆ విషయం వెలుగులోకి వచ్చింది. చైనా తన శాటిలైట్స్ ద్వారా భారత్ లోని రక్షణ కదలికలు, కీలక డిఫెన్స్ వ్యవస్థల గురించిన సమాచారం ఇచ్చింది డ్రాగన్ కంట్రీ. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ మంత్రి ఖ్వాజా అసీం వెల్లడించడంతో సంచలనంగా మారింది. ఇది రానున్న రోజుల్లో భారత్ కు అనేక సవాళ్లను తీసుకొచ్చే అవకాశం కింద కనిపిస్తోంది. రైట్, ఆపరేషన్ సింధూర్ దానికి గల కారణం మనందరికీ తెలుసు. పహల్గామ్ లో మన భారతీయులని అత్యంత క్రూరంగా చంపేసినటువంటి సిచ్యువేషన్. మతం అడిగి అవునా కాదా అని చెప్పి నిర్ధారించుకొని మన భర్తలని అంటే ఆడవాళ్ళని మగవాళ్ళని వేరు చేసి సరిచూసుకుని మరి పహల్గామ్ లో దాడి చేసినటువంటి సిచ్యువేషన్, 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి దారుణమైన ఘటన మనం చూసాం. ఆ తర్వాతే కదా ఆపరేషన్ సింధూర్ అని చెప్పి భారత్ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి, పాకిస్తాన్ లాంటి ఎయిర్ బేస్లని నిమిషాల వ్యవధిలోనే పేల్చివేసినటువంటి పరిస్థితి. కానీ ఆ తర్వాత సీజ్ ఫైర్ అని చెప్పి ఒక మాట తెర మీదకి వచ్చింది. దానికి గల కారణం ట్రంప్ అని చెప్పి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోము ఇవని చెప్పాము. సో 2 దేశాలు సెపరేట్ అయ్యా అన్నారు. ఓకే, ఆ తర్వాత కూడా మనకి బోర్డర్లో చాలా కాల్పులు జరిగాయి, మనం చూసాం. కానీ ఇదంతటికీ వెనక ఉంది ఎవరు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి పెద్ద క్వశ్చన్. చైనా సపోర్ట్ చేస్తున్న విషయం తెలుసు, కానీ ఈ రకంగా సపోర్ట్ చేస్తుందా? ఒకవేళ చైనా ఈ స్థాయి శాటిలైట్ ద్వారా మన స్థావరాలు ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ ఏ యంత్రాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే ఎంతవరకు ముప్పు వాటిల్ ఉంది? దీని గురించి మాట్లాడదాం. అంతా పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు దుగ్గరాజ్ గారు, పొలిటికల్ అనలిస్ట్, పిఎన్ మూర్తి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. దుగ్గరాజ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఎట్లా చూడొచ్చు మనం మన దేశం యొక్క ప్రతిభ పాఠవాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండైరెక్ట్ గా చైనా అంత సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఏ స్థాయిలో మన ఆర్మీ పనిచేస్తుందో S-400 ఏ విధంగా తిప్పి కొట్టిందో మనం చూసాం. కాకపోతే చైనా ఇంత క్రూరంగా మెంటాలిటీ ఉంటుందా, పాకిస్తాన్ కి ఈ స్థాయిలో సపోర్ట్ చేస్తుందనే విషయాలు చూసిన తర్వాత ఇంకెంత జాగ్రత్తగా ఉండాలంటారు? అంటే చైనా మనకేం మిత్ర దేశం కాదండి. చైనా ఎప్పుడు కూడా భారతదేశాన్ని ఏదో ఒక విధంగా కెలికేందుకే ప్రయత్నం చేస్తోంది. అది నేరుగా మన సరిహద్దుల దగ్గర కానివ్వండి, లేదా మన పరిసరాల చుట్టూ ఉన్నటువంటి దేశాల ద్వారా కానీ భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికే చైనా ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు తాజాగా బయటపడిన విషయమే కానీ ఇది గతంలో చాలా కాలంగా ఊహాగానాలుగా ఉన్నటువంటి విషయమేనండి. చైనా పాకిస్తాన్కి ఇంత క్యాపబిలిటీ లేదు, సైనిక పరంగా ఇలాంటి శక్తియుక్తులు లేవు. ఎవరో సహకరిస్తున్నందువల్లనే పాకిస్తాన్ స్పందించగలుగుతోంది. లేకపోతే పాకిస్తాన్కి ఉన్నటువంటి యుద్ధతంత్రం కానీ లేదా వారికి ఉన్నటువంటి సామర్థ్యం కానీ చాలా తక్కువ అనేటువంటిది అందరికీ తెలుసు. అది చైనా అనేటువంటి ఆలోచన అందరికీ ఉంది. అయితే ధృవీకరణ మాత్రం ఇప్పుడు నేరుగా పాకిస్తాన్ ద్వారా వచ్చింది. చైనా ఉపగ్రహాలన్నీ కూడా భారత భూభాగం మీద ఫోకస్ చేసి దృష్టి పెట్టి మన సైనిక దళాల లేదా సైనిక పరికరాల కదలికల్ని పాకిస్తాన్ చేరవేస్తోంది. సో ఈ విషయంలో మనం ఏమి చేయాలి అనేటువంటిది చేసే ప్రయత్నం జరుగుతోంది. అంటే ఏ ఉపగ్రహాన్నైనా జామ్ చేయగలిగే శక్తి మనకుంది. ఉపగ్రహాల నుంచి జాగ్రత్తగా సమాచారం అందకుండా మనం అణు బాంబులు పేల్చినప్పుడు కూడా రాజస్థాన్ పోఖ్రాన్లో అప్పుడు కూడా అమెరికన్ శాటిలైట్ ని తప్పించుకొని చేశాం. అయితే ఇప్పుడు శాటిలైట్ల సంఖ్య పెరిగాయి, ఎక్కువ సంఖ్యలో తిరుగుతున్నాయి, ప్రత్యేకంగా ఒక భాగం మీదే ఫోకస్ చేస్తూ పెడుతున్నారు. కాబట్టి తప్పించుకోవడం కష్టమే, కానీ ఏదైనా ఒక పరికరం ద్వారా వారి శాటిలైట్ ఇమేజెస్ అందకుండా జామ్ చేసేటువంటి ఆలోచన, దానికి తగ్గ ప్రయత్నం కూడా చేయక తప్పదు. ఇప్పుడు పాకిస్తాన్ ఎప్పటికైనా శత్రు దేశమే మనకి. చైనా కూడా ఉంది. చైనా ఏమి మిత్రదేశం మాత్రం కాదు, పైకి ఎలా నటిస్తోంది, కానీ వారు అంతర్గతంగా చేస్తున్నటువంటిది మాత్రం కానీ డైరెక్ట్ గా మనకి కనిపిస్తోంది. ఓకే, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు కొన్ని దేశాలని చెప్పి మనకి తెలుసు. దాంట్లో ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ మనం చూసాం, ట్రంప్ తీసుకునే స్టాండ్స్ చూసాం, కొన్ని దేశాల నుంచి డ్రోన్లు కావచ్చు, ఆయుధాలు కావచ్చు వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ చూసాం. కానీ డ్రాగన్ కంట్రీ ఇంత దారుణంగా కుతంత్రాలు అంటారు కదండి, అంత దారుణంగా ఇండియా మీద చేయాల్సిన అవసరం ఏముంది అనేది ఒక ప్రశ్న. ఎందుకు ఇంత కక్ష గట్టి ఇంత దారుణంగా చేయడానికి ప్రయత్నాలు ఎందుకు అనేది?
ఇంకా చైనా కొత్త ఏం కాదండి, 1962లో చేసింది కూడా కుతంత్రమే కదా. మన మీదకి హఠాత్తుగా అంటే హిందీ చీనీ భాయ్ భాయ్ అని, పంచశీల అని ఇలాంటి విషయాలన్నీ చెప్పి వెళ్ళి వెంటనే దాడి చేయించాడు అక్కడ చౌదన్లే అనేది. సో కాబట్టి ఇదేమి చైనాకు కొత్త విషయం కాదు. చైనాది చాలా దుర్మార్గపు స్వభావం. తర్వాత ఏషియన్ సూపర్ పవర్ అంటే ఇప్పుడు చైనా ఎలాగూ సూపర్ పవరే, అందుట్లో సందేహం లేదు. సో చైనా ఇప్పటికీ కూడా అంటే భారత్ తనకు పోటీగా ఎదగకూడదు, భారతదేశం అనేటువంటిది తనకన్నా కూడా ఎప్పుడు కిందే ఉండాలి. అవకాశం దొరికితే లేదా అవకాశం అందిపుచ్చుకుంటే చైనాను దాటిపోగలిగిన శక్తి ఉన్న ఏకైక దేశం భారతదేశమేంటి. అంటే అది విస్తీర్ణ పరంగా కానివ్వండి, సైనిక పాఠవంగా కానివ్వండి, ఆర్థిక శక్తి పరంగా కానివ్వండి, లేదా మన మేధో పరంగా కానివ్వండి, చైనాను దాటి ముందుకు వెళ్ళగలిగిన అవకాశం ఉన్న ఏకైక దేశం భారతదేశం. జపాన్ అలాగే ఉంది టెక్నాలజీ సైడ్, మరి చైనా ఢీకొనేటువంటి శక్తి జపాన్ దగ్గర తక్కువ ఉంది, భారత్ చేయగలదు. కాబట్టి భారత్ కనుక ఒక నియంత్రించగలిగితే, ఒక విధంగా డైరెక్ట్ గా ఏమీ అటాక్ చేయలేక ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ భారత్ మీద అటాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. మట్టి తనకు అంటకుండా చైనా యుద్ధం అనే పాపం ఏది లేదా మట్టి తనకు అంటకుండా దాన్ని ఈ ముష్కర్ ద్వారా అంటే వాడుకుంటోంది. ఇటు పాకిస్తాన్ ద్వారా ఇటు బంగ్లాదేశ్ ద్వారా నేపాల్ తో కూడా అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేపాల్ బుట్టలో పడుతుందో లేదో తెలియదు, కానీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మాత్రం ఎలాగో వాళ్ళ బుట్టలో ఉన్నాయి. సో వాళ్ళ ద్వారా కనుక అశాంతి సృష్టిస్తే చైనా భారతదేశం ఎప్పుడు కూడా ఈ కొత్తగా వస్తున్న సమస్యలు ఎదుర్కోవటానికే దాని సమయం అంతా వెచ్చించాల్సి వస్తుంది. దానికి ఉన్న దాని దగ్గర ఉన్నటువంటి నిధులు కానివ్వండి, ఏదైనా సరే తాత్కాలికంగా వస్తున్నటువంటి సమస్యను ఎదుర్కోవటానికి అన్ని వెచ్చించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆర్థికంగా తనకు పోటీ రాదు. కాబట్టి భారత్ని అదుపులో పెట్టడం, ఎప్పటికప్పుడు భారత్ ఎదగకుండా అదుపులో పెట్టడం అనేటువంటి లక్ష్యంతో చైనా పనిచేస్తోందండి. అది తప్పరైట అనేటువంటిది వేరే విషయం. ఏ దేశమైనా అవతల వాళ్ళని కింద ఉంచాలనే చూస్తుంది, కానీ అవసరం లేకుండా అంటే మనతో ఎలాంటి వైరం లేదని చెప్తూ, మీతో ఏమి మాకు సమస్యలు లేవని చెప్తూ చేయటమే మనకి బాధాకరం. చేసేది ఒకటి, ఒక దమన నీతి ప్రదర్శించడం చైనా చేస్తోంది. కాబట్టి ఇది కొత్త కాదు. వైఖరి బయటికి తెలిసినప్పుడు అన్ని దేశాలకు కూడా వాస్తవాలు తెలిసినప్పుడు అన్ని దేశాలు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. మూర్తి గారు నమస్తే. మూర్తి గారు ఏంటి డైరెక్ట్ అంటే మనకి లేట్ గా వచ్చినటువంటి అప్డేట్ ఇది, ముందు నుంచి డౌట్స్ అయితే ఉన్నాయి కానీ పాక్ రక్షణ మంత్రి ఏదైతే కవాస్ చెప్పినటువంటి దాని తర్వాత ఇంకా క్లారిటీ వచ్చేసింది. ఎస్, ఏదైతే స్నేహ సంబంధాలు ఉన్నటువంటి దేశాలు ఇటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటూ ఉంటాయి, దాంట్లో భాగంగానే చెప్పాము అంటే ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు. ఒక దేశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని, ఈ స్థావరాలు ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ ఏ విధంగా యుద్ధ రంగంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే శాటిలైట్ చిత్రాల ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ వారికి సపోర్ట్ చేస్తూ, ఇక్కడ మాత్రం ఎవరికి తెలియనట్టుగా ఏదో మేము కావాల్సిన ఆయుధాలు మాత్రం సరఫరా చేస్తున్నాము, ఇండైరెక్ట్ గా మేము సపోర్ట్ చేస్తున్నాం అనే విధానాన్ని చూపిస్తూ ఏ విధంగా ఈ కుట్రల ప్రయత్నాలు అనుకోవచ్చు? మనం దీన్ని కొంత విదేశీ విధానం అనే దాన్ని కూడా జోడించి చూడాల్సి వస్తున్నాం. ఇప్పుడు మన ఏదైనా ఒక దేశం తన పక్కనున్న దేశాన్ని మిత్ర దేశంగా మార్చుకునే విదేశీ విధానం అనేది అవసరం. ముఖ్యంగా ఎదుగుతున్న భారతదేశానికి ఇది అవసరం. సరే, కారణాలు ఏమైనా పాకిస్తాన్ మనకు ఒక శత్రు దేశంగా ఉన్నది. పాకిస్తాన్ ని పెంచి పోషించింది ఎక్కడో 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాని మర్చిపోతాం. అమెరికానే 1971 బంగ్లాదేశ్ ఇదిలో అమెరికా పాకిస్తాన్ యొక్క జలాంతర్గాముల్ని మన విశాఖపట్నానికి ఎక్కువ పెడితే ఒక గట్టి బలమైన రష్యా ఉండబట్టి ఆ పాఠవాన్ని మనం ఎదుర్కోగలిగాం. మన అంతర్గత శక్తి, అదే రకంగా ఒక మిత్ర దేశమైన రష్యా ఉండడం. ఇప్పుడు మొన్న జరిగిన ఈ సింధూరా అప్పుడు ట్రంప్ ఏం చెప్తూ వచ్చాడు, నేనే ఇద్దరి మధ్యన సయోధ్య కుదిర్చానని మొన్న ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అప్పుడు కూడా ప్రకటించాడు. దేశాలు యుద్ధాన్ని కోరుకోమని చెప్పి అనుకుంటున్నాను, మా వాణిజ్య ఒప్పందాలు ఆపేస్తా అని చెప్పాను, కాబట్టి సీజ్ ఫైర్ కి అంగీకరించాయని చెప్పి ట్రంప్ చేసిన స్టేట్మెంట్ ఆపరేషన్ సింధూర్ అన్నాడు కదా. అన్నప్పుడు భారతదేశం దాన్ని తీవ్రంగా ఖండించిందా?
ఖండించలేదు. ఉమ్, ఇప్పుడు చైనా, అమెరికా శత్రు దేశాలు. ఉమ్, చైనా మీద టారిఫ్స్ పెంచుతూ 140% పెంచితే చైనా దానికి జవాబుదారీగా 200% పెంచేసరికి దిగొచ్చాడు ఎవరు? ట్రంప్. ట్రంప్. మొన్న $700 బిలియన్ అనుకుంటాను ఈ సింధూరా జరుగుతున్నప్పుడు వరల్డ్ బ్యాంక్ ద్వారా పాకిస్తాన్కి అప్పిచ్చింది ఎవరు? ఇదే కదా, అమెరికాయే కదా. అమెరికా వీటో చేస్తే రాదు. ఉమ్, అందుకని ఇప్పుడు చైనా ఏం చేస్తుంది అని అంటే, భారతదేశం ఎదుగుతున్న మాట వాస్తవం. ఉమ్, ఈ ఎదుగుతున్న భారతదేశం కనుక బలమైన అమెరికాతో స్నేహం చేస్తే తప్పనిసరిగా చైనాకి ఒక ముప్పు ఉంది. ఇప్పటికే తైవాన్ ఇష్యూ ఉంది, దానికి సిక్కిం ఉంది, దలైలామా అక్కడ చైనాకి వ్యతిరేకంగా అమెరికాతో కలిసి ఉండడం. అదే విధంగా అరుణాచల్ ప్రదేశ్ కి మనకి మధ్యన డిస్ప్యూట్ ఉంది, ఇది మాది అని క్లెయిమ్ చేస్తున్నారు ఎవరు? చైనా. ఉమ్, అట్లాగే వేల కిలోమీటర్లు 62 యుద్ధంలో ముందుకు చొచ్చుకొచ్చారు. సో ఇవన్నీ చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక్కటి గమనించండి, 1947లో మనకు స్వతంత్రం వస్తే చైనాకి 1949లో వచ్చింది. మనకన్నా ఒక 100 ఏళ్ళు టెక్నాలజీలో, ఎలక్ట్రానిక్స్ లో ఎందుకు ముందుకెళ్ళగలిగింది అణు దీంట్లోనూ? అంటే మన దేశంలోనే అంతర్గతంగా మన ఎదుగుదలని ఆపే, ఉగ్రవాదానికి ఊపునిచ్చే, ఉగ్రవాదం వైపు మన యొక్క ఆలోచనని మ్యూట్ లో ఉంది మార్చే మూర్తి గారు. విధంగా ఓకే, ఓకే. బాయిగా పాకిస్తాన్ దాన్ని ప్రోత్సహిస్తా ఉన్నది. ఉమ్, అటువంటి సందర్భంలో చైనా ఏం చేస్తుంది అంటే, మన భారతదేశం చుట్టూరా ఉన్న వాటినన్నిటిని నేపాల్ కూడా వెళ్ళిపోయింది. ఇందాక మిత్రులు చెప్తున్నారు కానీ నేపాల్ కూడా చైనా తోటి సయోధ్యగా ఉంది. అంతేకాదు శ్రీలంక కూడా ఉంది. మన చుట్టూరా, ఆసియా చుట్టూరా, ఈ మన ఉపఖండం చుట్టూరా ఈ దేశాలు ఉన్నప్పుడు మన దౌత్య నీతిని చాలా డిప్లొమాటిక్ గా నడపాలి. ఇప్పుడు అన్ని కూడా యుద్ధాలన్నీ వ్యాపార యుద్ధాలే. ఈ వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి అమెరికా తన ఆయుధాలు అమ్ముకోవడానికి ఇజ్రాయెల్ చేత ఇరాన్ మీద దాడి చేయించింది. అక్కడ ఉక్రెయిన్ ని ప్రోత్సహించింది రష్యాకి వ్యతిరేకంగా. అక్కడ ఉన్న G7 దేశాలన్నీ కూడా ఉక్రెయిన్ ఒక పిట్ట నలిపేయచ్చు, కానీ ఈ రోజుకి నిలబడి యుద్ధం చేస్తుంది అని అంటే దాని వెనకాల సపోర్ట్ చేస్తున్నాయి. అంటే రష్యా, ఉక్రెయిన్ ఎక్కడ పక్క పక్కన ఉన్నాయి. రష్యా నుంచే కదా విడిపోయింది. అట్లా అమెరికా మన భారతదేశాన్ని కూడా బద్దలు కొట్టడానికి పైకి మనతో దౌత్యం నడుతున్నా. మనకి ప్రపంచ శత్రువు భారతదేశానికే కాదు, ప్రపంచంలో ఎదుగుతున్న దేశాలన్నిటికీ ప్రథమ శత్రువు అమెరికా. ఆ శత్రువుకి మనం మిత్రుడుగా కనబడుతున్నాం చైనాకి. ఇది గమనించాల్సిన అంశం. సో చైనా టార్గెట్ అమెరికాతో స్నేహబంధం కూడా ఒక కారణం. అమెరికా మరి ఎందుకు దిగొస్తుంది? అమెరికా ఎదుర్కోలేకపోతుంది చైనాని. అందుకనే తైవాన్ ఇష్యూని ముందుకు తీసుకొస్తా ఉన్నది. తైవాన్ ఇప్పటికే హ్యాండ్ ఓవర్ కావాలి మన చైనాకి, కానీ తైవాన్ కి ఆయుధాలు సప్లై చేస్తున్నారు వీళ్ళు. తన చుట్టూ మంట పెడుతూ ఉంటే చైనాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుని ఇప్పుడు ఇండియాలో కూడా చేసుకోబోతున్నాం ఇదే తమాషా. నేను ఇందాకనే మొదటే చెప్పాను, నేను ఇవన్నీ వాణిజ్య యుద్ధాలు. అమెరికాలో ఏం ప్రొడక్షన్ జరుగుతోంది? పెంటగాన్ మొత్తం అంతా కూడా 60% ప్రపంచాన్ని నాశనం చేయడానికి కావాల్సిన ఆయుధాలు ఉన్నాయి. వాడి ఆయుధాలు అమ్ముకోవడమే. వాడి విద్యాలయాల్లోనే తుపాకులు పెట్టి కాల్చుకుంటున్నారు కదా, టీచర్లు కాల్చుకుంటున్నారు, విద్యార్థులను కాల్చుతున్నారు, మనం చూస్తున్నాం కదా. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, నేను చైనానేమి వెనకేసుకురావట్లేదు. చైనా తోటి దౌత్య నీతిని మనం జాగ్రత్తగా ఇచ్చేయాలి. మరి ఇప్పుడు మన దగ్గర ఏవి బుల్లెట్ ట్రైన్స్ ఎవరు తీసుకొస్తున్నాం టెక్నాలజీ అని మనం చేస్తున్నాం. వాళ్ళ టెక్నాలజీ మనం దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాం కదా. మేడ్ ఇన్ చైనా నుంచి మేక్ ఇన్ ఇండియా దిశగా అడుగులు పడుతున్నాయిగా. ఒక్కొక్కటి ఉత్పత్తుల నుంచి ప్యాకింగ్ జరగాలి. ఇలా అంటున్నాను, మాట్లాడద్దు. ప్యాకింగ్ మారుస్తున్నాం మనం. మీరు ఇప్పుడు నాతో మాట్లాడుతున్న టెక్నాలజీ కూడా చైనానే. మీరు వాడుతున్న సెల్ ఫోన్ లో బ్యాటరీలన్నీ కూడా చైనానే. ఒకప్పుడు జర్మనీ, అదేవిధంగా జపాన్, ఇవి ముందుకు ఉండేవి.
ఇప్పుడు వాటన్నిటిని బీట్అవుట్ చేసి ఉదయం మీరు వెళ్ళి చైనాలో ఈ జనరేషన్ ఫోన్ నాకు 10,000 కావాలంటే సాయంకాలానికి ఇస్తారు. మనం ఈ ఆన్లైన్ లో అడిగితే 40 టెక్నాలజీ పరంగా మనకి ఈ అన్నిటికన్నా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి చైనా గురించి. కోవిడ్ టైంలో అప్పటికప్పుడు హాస్పిటల్ నిర్మించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. అప్పటికప్పుడు అంత టెక్నాలజీ ఉంది. మనం ఏం చేస్తున్నాము, ఆ చైనాకి వ్యతిరేకమైన వాళ్ళతోటి సయోధ్యగా ఉండడం. చైనాకి ఒక రకమైన భయం ఉంది. అందుకనే పాకిస్తాన్ మన పక్కన బలంగా ఉందని తెలుసుకొని పాకిస్తాన్ కి సహకరిస్తూ ఉన్నది. దీన్ని మనం ఎదుర్కోవాలి అని అంటే మన దౌత్య నీతిలో మార్పులు రావాలమ్మా. దౌత్య నీతిలో మార్పులు రావాలి. ఎక్కడో 5,000 కిలోమీటర్లు ఉన్న అమెరికా వాడికి ట్రంప్ తోటి మన స్నేహం ఏముంది? మన పక్కనున్న రష్యా, మన పక్కనున్న నేపాల్, మన పక్కనున్న శ్రీలంక, మన పక్కనున్న సరే పాకిస్తాన్ అంటే అది ఒక మతపరమైన దేశం. నేపాల్ కాదు కదా, నేపాల్లో హిందువులే ఎక్కువ. శ్రీలంకలో కాదు కదా. పాకిస్తాన్ పక్కన పెట్టండి. పాకిస్తాన్ ఒంటరి చేసే దౌత్య నీతిని మనం అవలంబించలేదు. సింధూరా ఎందుకు ఆపేసాం మనం? బ్రహ్మాండంగా మన వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. వాళ్ళు ఉగ్రవాదము, పాకిస్తాన్ ఉగ్రవాదము, పాకిస్తాన్ లో ఉండే సైన్యము ఇదంతా కూడా కలిసే ఉన్నారు. వాళ్ళు ఉగ్రవాదులు ఖననం చేసేటప్పుడు దగ్గరున్నారు కదా వీళ్ళంతా. దాన్ని అమెరికా ఖండించిందా? $700 బిలియన్ అప్పిస్తుందా దానికి? మనము సరిగ్గా రెండో రోజునే సింధూరా టాప్ కి వెళ్ళినప్పుడు ఆపేస్తామా? ఏం సిగ్నల్స్ వెళ్తున్నాయి మనకి? అంటే దాడికి ప్రతిదాడి చేశాము, పహల్గామ్ దాడికి ఆపరేషన్ సింధూర్ ప్రతీకారం తీర్చుకున్నాం అనేది ఇండియా చెప్పినటువంటి సమాధానం. ఒకవేళ కాల్పులు చేస్తే కనుక మళ్ళీ ప్రతీకారం ఉంటుంది అనేది ఏదైతే నేను అనేది. ప్రతీకారం అంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్న మొత్తం ఉగ్రవాద వీటిని మట్టు పెట్టాలి. అవుతుందా? అవలేదు. వాళ్ళ బీజాలు మన కాశ్మీర్ లో ఉన్నాయి, మన హైదరాబాద్ లో ఉన్నాయి. చైనా ఏ విధంగా కట్టడి చేయాలనే దాని గురించి మెయిన్ గా మాట్లాడదాం మూర్తి గారు. చైనాని కట్టడి చేయాలంటే దౌత్య నీతే. మొన్న 2 రోజుల క్రితం, 2 రోజుల క్రితం షాంఘై SCO జరిగింది. అంటే షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ మనం కూడా వెళ్ళాం. అక్కడ రాజ్నాథ్ సింగ్ గారు ఈ సరిహద్దు ఉగ్రవాదం మీద ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ గా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు పాకిస్తాన్ గురించి? పహల్గామ్ దాడికి సంబంధించిన ఘటన దీంట్లో లేదు, నేను సైన్ చేయను అని. అందుకని మనం అర్థం ఏంటి, నేననేది ఏంటంటే మన దౌత్య నీతిలో మార్పు రావాలి. మన దేశ అంతర్గత విధానాలని విమర్శించి అది ఎంత పెద్ద దేశమైనా నిష్కర్షగా ఖండించాలి. ఇది చేసినప్పుడే చైనాని మనం కట్టడి చేయగలుగుతాం. చైనా తోటి వాణిజ్యం మన దిగుమతులు ఎక్కువ ఉన్నాయి. అందుకని చైనాకి చెప్పాలి, నీ దిగుమతుల్ని ఈ ఆసియాలో భారతదేశం చైనా కనుక కలిస్తే మొత్తం ప్రపంచాన్ని అంతా గుప్పిట్లోకి తీసుకోవచ్చు మనం. ఆ విధంగా మన దేశాంగ విధానాన్ని మార్చాలి. చెప్పండి మేడం. మనకి లేటెస్ట్ గా అంటే ఎప్పుడో జరిగింది, ఎప్పుడో పహల్గామ్ దాడి తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్ అప్పుడు సహాయం చేసింది, ఇప్పుడు బయటకు వచ్చింది. ఇట్లా ఎన్నో దేశాలు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక దేశం ఎదుగుతున్నప్పుడు, అభివృద్ధి చెందుతున్న దేశం దగ్గర నుంచి అభివృద్ధి చెందిన దేశం కింద మారబోతున్నటువంటి టైంలో ఇట్లాంటి అనగదొక్కడే ప్రయత్నాలు కావచ్చు, లేదు డెవలప్మెంట్ లో కొంచెం బ్యాక్ వెళ్ళాలి అనే ఉద్దేశంలో కావచ్చు, కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. సో ఇండియా ముందున్నటువంటి ఆప్షన్ ఏమనుకోవచ్చు? దౌత్యమే అంటున్నారు మూర్తి గారు. ఏ విధంగా చైనాని కావచ్చు, చైనాలో ఆలోచించే దేశాలు కావచ్చు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలంటే ఏంటంటారు ముందున్న పాయింట్? అంటే మూర్తి గారు చెప్పేటువంటి ఒక దీంట్లో అంటే దౌత్య పరంగా చేయాలి అనేటువంటి దాంతో ప్రయత్నాలు చేసినా కూడా, జరుగుతున్నా కూడా చైనా అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి తమాషా అయిన దేశం అండి. ఇప్పుడు మూర్తి గారు చెప్పినట్టుగా మనం ప్రో అమెరికాగా కనిపిస్తున్నాం కాబట్టి చైనా మనల్ని వెంటాడుతోంది అనేటువంటి అభిప్రాయాన్ని మూర్తి గారు చెప్పారు. అయితే ఇది ఎప్పుడు సంగతి? ఈ మధ్య వచ్చే అభిప్రాయం తీసుకున్నారు. ఇప్పుడు 62లోనే దాడి చేసే ఉద్దేశం ఎందుకు వచ్చింది వారికి మన మీద, భారతదేశం మీద? అప్పటికే మనం ప్రో అమెరికా కాదుగా, ఆన్లైన్ మూవ్మెంట్ లో ఉన్నాం కదా. అయినా సరే చైనా సాహసం చేసింది. సో వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు చైనా ఎందుకు ఎదిగిందండి? చైనా గొప్పగా ఎదిగింది, ఆర్థికంగా ఎదిగిందంటే అమెరికా ఎదిగేలాగా చేసింది దాన్ని. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా తీసుకొచ్చి చైనాలో పెట్టుబడి పెట్టారు. అమెరికా కంపెనీలన్నీ చైనాలో పెట్టుబడి పెట్టాయి. చైనాలో నిజంగా టెక్నాలజీ డెవలప్మెంట్ అద్భుతంగా సొంతగా గనక జరిగి ఉంటే అసలు నోబెల్ లారెట్స్ చైనాలో ఎక్కువ మంది ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో టెక్నాలజీలో.
బట్ చైనాలో ఉన్నటువంటిది ఏమిటంటే ప్రపంచంలో ఎక్కడైనా ఒక కొత్త టెక్నాలజీ రాగానే దాన్ని కాపీ చేసి మినియేచర్ చేస్తూ ఇంకోలాగానో ఉపయోగించుకునేటువంటి ఇది మాత్రం వాళ్ళకి వచ్చింది. రెండోది, చైనాకి అంతర్గతంగా ఎటువంటి ప్రత్యర్థులు లేరండి. వాళ్ళకి ఆ కమ్యూనిస్ట్ చైనా అనేటువంటిది నియంతృత్వ పాలనలో ఉంది. ఎవడైనా ఎదురు తిరిగితే కాల్చి మారేస్తాడు, లేదా తీసుకెళ్ళి ఎక్కడో జైల్లో కుక్కేస్తాడు. ఎదురు తిరిగేందుకు అవకాశం లేదు. ఇక్కడ మన కమ్యూనిస్టులు మాట్లాడే 10 గంటలు, శ్రమ దోపిడీ ఇవన్నీ చైనాలో జరుగుతూనే ఉన్నాయి. మానవ హక్కులు అక్కడ ఏమీ లేవు. మనుషుల్లాగా యంత్రాలలాగా పనిచేయిస్తున్నారు వాళ్ళతో, ప్రజలతో. తిరగబడే వాళ్ళు ప్లీజ్ కంక్లూడ్ అండి. చైనా డబ్బు అంటే మనకి ప్రయోజనాలకి సిగ్నల్ ఇష్యూ ఏదో కనిపిస్తోంది దుగ్గరాజు గారు. ఆడియో మొత్తం బ్రేకే వస్తుంది, సమయం కూడా లేదు. ఫైనల్ స్టేట్మెంట్ తీసుకున్నాం మూర్తిగా దగ్గర నుంచి. ఒక్కసారి, ఎందుకంటే ఇప్పటి వరకు ఓకే, ఈ 30 seconds నుంచి ఎందుకు ఆడియో బ్రేకే వస్తుందో ఒక్కసారి సిగ్నల్ చెక్ చేయండి. మూర్తి గారు ఫైనల్ స్టేట్మెంట్ ప్లీజ్. ఏంటి ఈ కంట్రీ వేషాలకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలంటే ఏంటి, దౌత్యంతో పాటు ఇంకే విధంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికి ఇండియా మీద ఉన్నటువంటి పరిస్థితులు? ఇప్పుడు వారు కూడా అంగీకరించారు, అంతర్గతంగానే మనదంతా కూడా విభిన్న జాతులు, విభిన్న భాషలు, విభిన్న పద్ధతులు కలిగిన భారతదేశం అమ్మా ఇది. చైనాలో అలా కాదు. మేజర్ గా చైనాలో ఒకే భాష ఉంటుంది, చైనా భాష ఉంటుంది. అందుకనే వాళ్ళు అమెరికా వాళ్ళు ఇంగ్లీషు ఇవన్నీ కూడా నేర్చుకోలేదు. వాళ్ళు చేసుకున్న ట్రీట్, అమెరికా తోటి చైనా చేసుకున్న ట్రీట్ ఏంటంటే, మీ టెక్నాలజీని మా ఫ్యాక్టరీలో పెట్టండి, 10 ఏళ్ల తర్వాత మీరు వెళ్ళిపోవాలి, 10 ఏళ్ల వరకు మీ ఇష్టం అని అన్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే, అమెరికా టెక్నాలజీని పిలిచి మ్యానుఫ్యాక్చరింగ్ కాదు డెవలప్ చేస్తున్నది, అమెరికాకు ఉపయోగపడేటట్టుగా మనం ట్రీట్ చేస్తున్నాం. అందుకని మన వాణిజ్య ఒప్పందాల్లో అమెరికా తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆయుధాలు తెచ్చుకోవడం కాదు, మనం సొంతంగా ఇప్పుడు సింధూరాలో మనం సొంతంగా మేక్ ఇన్ ఇండియా ఇది తయారు చేసుకున్నాం మనం. అట్లా యుద్ధ పాఠంలో మనం నిలదొక్కుకోవాలి, అది మంచి ప్రయత్నం. అదే సందర్భంలో అంతర్గతంగా అంటే ఇక్కడ అమిత్ షా గారు నిన్నగాక మొన్న ఇంగ్లీష్ మాట్లాడితే తలదించుకోవాలి, మెడిసిన్ ఇంజనీరింగ్ కూడా ఈ మన మాతృభాషలో చేసుకోవాలి అని అంటాడు. 2400 ఒక్కటే విషయం, 2400 కోట్లు సాంస్క్రిట్ ని వృద్ధి చేయడానికి ఇచ్చారు. 150 కోట్లు కూడా తెలుగుడు. మన దగ్గర భిన్నమైన భాషలు, సంస్కృతి ఉన్నప్పుడు వీటిని ఐక్యం చేయగలిగే అంతర్గత పాఠవాన్ని కనుక తీసుకురాకపోతే మత ఉద్రిక్తతలు పెరుగుతాయి, భాషా ఉద్రిక్తతలు పెరుగుతాయి, ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతాయి. ఈ సమస్య చైనా వాళ్ళకి లేదు, నేను చెప్పొచ్చేది అది. ఆ సమస్యని పరిష్కరించుకోండి. కమ్యూనిస్టులు ఉన్నారా, నియంతృత్వం ఉన్నప్పుడు ఆయన చెప్తున్న దాన్ని బట్టి ఇప్పుడు అందరినీ భయపెట్టి లోపలేస్తే ఎదుగుతామని కాదు అక్కడ. అందుకని భిన్న సంస్కృతులు ఉన్న భారతదేశాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, దౌత్యం ఎట్లా ఉండాలి, ఇది మనం నేర్చుకోవాల్సింది. ఆ విధంగా కేంద్రంలో ఉన్న పాలక వర్గం మిగతా పాకిస్తాన్ ఆ విధంగా ప్రయత్నం చేసాయి కదా. ఇదైతే మత సామరస్య, మతాలన్నీ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి మతాల మీద చిచ్చు పెట్టాలనే కదా పహల్గామ్ లో ఆ విధంగా మతాలని అడిగి అవునో కాదో నిర్ధారించుకొని మన ఐక్యత ముందు పాకిస్తాన్ కుటిల యత్నాలు ఎంత వరకు ఫలించారని మనందరికీ తెలుసు. 0%. ఏ ఒక్కరు కూడా ఆఖరికి ముస్లిం సంబంధిత అంటే ఆ మతానికి సంబంధించిన వ్యతిరేకించినటువంటి సందర్భం. సో ఆ విధంగా ఇండియాని కంట్రోల్ చేయాలి, ఇండియా మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటే కనుక అది ఏ దేశానికి కాని పని. అందరం కూడా ఒకే త్రాటి మీద ఉండి అందరూ ఒకటే అనే భావనలో ఉన్నంతసేపు కూడా ఇటువంటి కుట్రల ప్రయత్నాలు అయితే జరగదు. థ్యాంక్ యూ సో మచ్ దుగ్గరాజు గారు, మూర్తి గారు, మీ యొక్క అభిప్రాయం తెలియజేసినందుకు. సో చూద్దాం మరి డ్రాగన్ కంట్రీ కుట్రల యత్నాలు పాకిస్తాన్ కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ భారత్ ని వెనక్కి లాగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీనికి మరి ఇండియా ఎటువంటి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వబోతున్నది కూడా వెయిట్ చేసి చూద్దాం. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.